ప్రెసెంట్ ఆలియా భట్ అదేవిధంగా రణబీర్ కపూర్ వీళ్ళిద్దరికి ఉన్న పాప రాహ. అయితే తిను మీడియా ముందు ఎంత అట్రాక్టివ్గా అంటే పాపరాజెస్ అంటారు కదా వాళ్ళతో ఎంత అట్రాక్టివ్గా మాట్లాడుతుంది అంటే హాయ్ చెప్తుంది, బాయ్ చెప్తుంది, ఫ్లయింగ్ కిస్సెస్ ఇస్తుంది. అంటే ఇంత చిన్న పాపకి ఇంత తొందరలోనే అంటే సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసినట్టుగా అనిపిస్తుంది. మీరేమంటారు? అంటే ఆబ్వియస్లీ ఆమె చేసింది అంతా చాలా క్యూట్గా ఉంది. మీడియా వాళ్ళకి హాయ్ చెప్పడం, అట్లాగే ఫ్లయింగ్ కిసెస్ ఇవ్వడం, ఇట్లా బాయ్ చెప్పడం. సో ఏంటంటే అది వాళ్ళ బ్లడ్లో నుంచి అలవాటు అయిపోయింది అనుకోవాలా, లేదంటే వాళ్ళ ఇంట్లో ట్రైనింగ్ ఇస్తున్నారు అనుకోవాలా అనేది మనం చెప్పలేము అది. సో ఏంటంటే ఆ క్వాలిటీ ఇంకా ఆటోమేటిక్గా కెమెరాలను చూడగానే ఇట్లా చెయ్యి ఊపాలి అనే క్వాలిటీ వాళ్ళ మదర్ నుంచి ఫాదర్ నుంచి వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇండస్ట్రీలో పెరిగారు, ఇల్లంతా ఇండస్ట్రీ ఉంది కాబట్టి. అండ్ మనం ప్రెగ్నెంట్ టైంలో ఉన్నప్పుడు ఎలాంటి పనులు అయితే చేస్తామో అవి మనకి పిల్లలకు అడాప్ట్ ఆటోమేటిక్గా. ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ లో తిరిగింది, బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ లో తిరిగింది, వాళ్ళ నాన్న కూడా తిరిగాడు. సో ఇదంతా ఆ పిల్లలకి ఏంటంటే ఇంకా తల్లిదండ్రులు ఎప్పుడు ఇదే ఇదిలో ఉంటారు, వాళ్ళని చూసి కూడా నేర్చుకోవచ్చు. అంటే మనం కూడా ఇట్లా ఊపాలేమో అని తన బ్రెయిన్కి అనిపించి ఉండొచ్చు. లేదంటే వీళ్ళే ఇంట్లో ఫోటోలు తీసేటప్పుడు ఇట్లా చేయమని చెప్తారు కదా, సో ఆ యాక్షన్ అలవాటు అయిపోయి ఉండొచ్చు. బట్ ఆమె చేస్తున్న వీడియోలు మటుకు ఇప్పుడు మొత్తం ఇండియా వైడ్గా వైరల్ అవుతుంది అనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా మీడియా ముందు ఆమె చెయ్యి ఊపడం, ఇట్లా ఒక చిన్న పిల్ల ఇట్లా చేయడం అనేది ఏంటంటే అందరూ కూడా ఆమె అయిపోయింది ఫోకస్ అంతా. ఆమె ఎప్పుడు మళ్ళీ కనపడుతుందా, ఇట్లా తిరిగి వెళ్తున్నప్పుడు కూడా మళ్ళీ ఆమె తిరిగి హాయి ఊపడం అట్లా. అది ఏంటంటే ఆ క్యూట్నెస్గా బాగుంది అనమాట. కెమెరా వాళ్ళకి కూడా కంటెంట్ వస్తుంది, మీడియా వాళ్ళకి కూడా. ఇంకా వాళ్ళు కచ్చమని కొడతారనమాట ఖచ్చితంగా. సో ఇది తల్లిదండ్రుల నుంచి నేర్చుకుందని నేను అనుకుంటున్నాను. అంటే అది బ్లడ్లో వచ్చేసింది. సో కొంతమంది కామెంట్స్ అనేది చేస్తారు, ఏదో కావాలని ట్రైనింగ్ ఇస్తారు అది ఇది అని చెప్పి. బట్ అట్లా కూడా అయి ఉండొచ్చు. బట్ ఏదనేది మనం చెప్పలేము. అంటే ఒక సినిమా రంగానికి సంబంధించి అటు ఫ్యామిలీస్ తాతయ్య ముత్తాతల నుంచి వాళ్ళ అది కపూర్ ఫ్యామిలీ మొత్తం సినీ ఇండస్ట్రీలోనే ఉంది. సో అట్లా కూడా తనకు ఆ జెనెటిక్స్ వల్ల కూడా వచ్చి ఉండొచ్చు అని కూడా అనుకోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ కాబట్టి మొత్తం ఫోకస్ అందరూ కూడా మీడియా అయినా ఎవరైనా సరే ఆమె చుట్టూనే ఉంటాయి. ఆమె అందుకే ఎక్కువ సెలబ్రిటీస్ బయటకు తీసుకురారు పిల్లల్ని. మనం చూసుకుంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ గారి పిల్లలు కానీ, అటు ధోని గారి పిల్లలు కానీ ఎక్కడ కూడా ఎక్స్పోజ్ అవ్వరు. మన రామ్ చరణ్ వాళ్ళ పాప కానీ, ఇంకా ఇతర లేటెస్ట్ చిన్న చిన్న పిల్లలు చాలా మంది ఎక్స్పోజ్ అవ్వరు. ఎందుకంటే ఇట్లా ఈ మాటలు మాట్లాడతారు, వాళ్ళని చిన్న వయసు నుంచే దాన్ని ఏమంటారు మార్ఫింగ్ స్టార్ట్ చేస్తారు. అట్లా క్యూట్ గా ఉంటారని చెప్పి వాళ్ళు చేస్తుంటే దాన్ని కూడా అంటే మనుషులు కామెంట్ చేసే వాళ్ళు ప్రతి దాంట్లో ఉంటారు, ప్రతి ఇదిలో కూడా ఉంటారు. సో పిల్లల్ని ఎక్కువ అందుకని చూపిరు అనమాట. కొంచెం పెద్దనాక చూపిస్తే అట్లా